నాకు మా ఆయనకి అయితే చాలాసార్లు గొడవ అయితే అయింది. ఏందబ్బా మీరు మంచిగానే ఉంటారు, మీకు గొడవ అయింది అంటాను ఏందంటున్నారా? ఈ బట్టల విషయంలో నాకు చాలాసార్లు గొడవ అయింది. వాషింగ్ మిషన్ తేవని డైలీ మొత్తుకుంటా, నా నడువులు నొప్పి లేస్తేనే వాషింగ్ మిషన్ తీసుకురా అంట. ఈ బట్టలు ఇన్ని బట్టలు ఉన్నాయిగా, ఇంకా పైన ఎండేసాను చూడు, ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. అయితే వాషింగ్ మిషన్ తేమంటే ఏమంటాడు, ఒక్కటే సలహా ఇస్తాడు. ఒక మంచి సలహా ఇస్తా పాటిస్తావా అంటాడు. అయితే ఏంది బావ చెప్పు, వాషింగ్ మిషన్ తెస్తావా నాకు, నేను పాటిస్తలే కానీ అని నేను అంటే అంటాడు కదా, బావా వాషింగ్ మిషన్ తేవాలా నీకు, మంచిగా రోజు బట్టలు ఉతికావనుకో నీకు ఎట్లుంటుంది తెలుసా, నువ్వు లావు కాకోకుండా సన్నగా ఉంటావు, మళ్ళీ లావు అయినవు అంటే ఎప్పుడు తగ్గాల ఎట్ట తగ్గాల అని ఆలోచిస్తావు. రోజు మనం బట్టలు ఉతికి మంచిగా ఎక్సర్సైజ్ చేసినట్లుంటుంది, ఉతుకుడు జాడిచ్చుడు మళ్ళీ ఎండేసుడు ఎక్సర్సైజ్ చేసినట్లుంటుంది, ఇదే బాగుంది కదా నువ్వు ఇదే ఫాలోగా అని చెప్పిండు. అప్పుడు ఆ ముఖం చూడండి ఎట్లుందో, బిక్క ముఖం వేసాను. చాలా అంటే చాలా బాధ అనిపించింది, కానీ హ్యాపీగా ఉండిద్ది, ఇలా చేయటమే హ్యాపీగా ఉండిద్ది అని మా బావ చెప్పిన తర్వాతే నేను ఇలా చేయటం వల్ల నాకు తెలిసింది. వాషింగ్ మిషన్ బెస్ట్ అంటారా, మనం ఉతకటం బెస్ట్ అంటారా? ఒక్కడిగా చెప్పండి కారణం.